హాయ్ అండి. ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఫస్ట్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వచ్చేసి ఒక కొడుకు మీద తండ్రి పెట్టుకున్న నమ్మకం ఎలా నెరవేరింది, దాని వెనక ఉన్న ఆ తండ్రి కష్టము, తపన, బాధ ఇవన్నీ ఎలా నెరవేరాయి అనేది మనం చెప్పుకుందాం. కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ అందమైన కుటుంబం. రాము, రాధ. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కొడుకు శ్రీను, కూతురు మైత్రి ఉన్నారు. రాము ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిపించుకుంటున్నాడు. అయితే మధ్యతరగతి తండ్రి కావడం వల్ల కొడుకుని కూతుర్ని సమానంగా చదివించలేకపోవడం. ఎందుకంటే ఇద్దరిని సమానంగా చదివించాలంటే అది తన స్తోమతకు మించినదని, అందుకని కూతుర్ని గవర్నమెంట్ కాలేజీలో, కొడుకును ప్రైవేటులో చదివిపిస్తున్నాడు. కొడుకు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకొని స్థిరపడి చెల్లెలికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాడని ఆ తండ్రి పెట్టుకున్న నమ్మకం ఏమైంది అంటే, కొడుకు బీటెక్ చదువుతాను అంటే తండ్రి ఏమాత్రం ఆలోచించకుండా కొడుకుకి సీటు రాకున్నా కూడా డబ్బులు కట్టి మరీ కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తున్నాడు. అయితే శ్రీను మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్గా ఏమీ చదవడం లేదు. ఏదో తండ్రి బలవంతం మీద కాలేజీకి వెళ్తూ వస్తున్నాడు. ఇలా చదువుతున్నప్పుడే శ్రీను ఫైనల్ ఇయర్కి వచ్చాడు. తన జూనియర్ అయిన నందిని ప్రేమిస్తున్నాడు. నందిని శ్రీనుని సీనియర్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేది. వీళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం పెరిగింది. శ్రీను బీటెక్ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం ట్రై చేయాలని అనుకున్నాడు. నందిని చదువుల్లో చాలా చురుకుగా ఉంటుంది. అందులో తను ఒక్క అమ్మాయి. బాగా చదువుతూ మంచిగా జాబ్ సంపాదించుకొని శ్రీను గురించి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి వాళ్ళ పెళ్ళికి ఒప్పించాలనుకుంది. ఎందుకంటే నందిని అంటే వాళ్ళ అమ్మా నాన్నకి ఎంతో ఇష్టం. నా ఇష్టాన్ని మా అమ్మా నాన్న గౌరవిస్తారని నందిని నమ్మకం. అలా జరగాలి అంటే మొదట శ్రీనుకు మంచి ఉద్యోగం రావాలి, అప్పుడే నేను చెప్పి ఒప్పించగలను అని అనుకుంటుంది. ఈలోపు శ్రీను ఉద్యోగం చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. శ్రీను ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్నాయి. ఎందుకంటే శ్రీను చదువు కోసం వాళ్ళ నాన్న బయట 10 లక్షలు అప్పు తెచ్చి మరీ కట్టి చదివిస్తాడు. కొడుకు ఉద్యోగం చేయడం మొదలుపెట్టినాక ఆ అప్పు అంతా తీర్చుదామని అనుకుంటాడు. ఈలోపు చెల్లి మైత్రి కూడా బాగా చదువుకొని మంచి టాపర్గా నిలుస్తుంది. తనకు ఉద్యోగం చేయాలనే కోరిక చాలా ఉంది. కానీ ఆడపిల్లలు ఉద్యోగం చేయడం ఎందుకని తండ్రి రాము వద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పేవాడు. కానీ మనసు చంపుకొని ఉండేది. ఒకరోజు మనసు చంపుకొని ధైర్యం చేసుకొని తన అన్న అయిన శ్రీనుకు చెప్పింది. అన్నయ్య, నాకు ఉద్యోగం చేయాలి, ఇంకా పై చదువులు చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. కానీ నాన్న ఒప్పుకోవటం లేదు. ఏం చేయాలి అని అడిగితే, నాన్నకు ఇప్పుడు చెప్పే పరిస్థితిలో నేను కూడా లేను కదా మైత్రి. ఎందుకంటే ఉద్యోగం ఉంటే నేను ఏదైనా చెబితే నాన్న వింటాడేమో. నేను కూడా ఇప్పుడు నాన్న మీదనే కదా ఆధారపడి ఉన్నాను. చూద్దాం, ఆగు, కొన్ని రోజులు ఇలానే వెయిట్ చేయి అని అన్న నచ్చ చెప్తాడు. మైత్రి అలానే డిస్టెన్స్లో పై చదువులకు అప్లై చేసుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా జాబ్ ప్రయత్నాలు చేయాలి అనుకుంది. శ్రీను ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అలా 1 కాదు 2 కాదు ఎన్నో వెళ్ళాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈలోపు నందిని బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసింది. శ్రీనుని కలిసి, ఏమైంది, 2 సంవత్సరాలైనా ఇంకా ఉద్యోగం రాలేదు, ఏమైంది సీనియర్ అని ముద్దుగా అడిగింది. ఇక్కడ నందిని ప్రేమ ఎలా అంటే, శ్రీను ఏం చేసినా సహనంతో ఓపిగ్గా ఏమీ కాదు అని నచ్చచెబుతూ తనకు ధైర్యం చెబుతూ ఉండేది. శ్రీను ప్రయత్నాలు ఆపనే లేదు. ఈ జాబ్ వస్తుంది, ఆ జాబ్ వస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకొని వెళ్ళినా తనకి అక్కడ జాబ్ రాలేదు. జాబ్ ఎందుకు రాలేదు అని మీకు అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకీ జాబ్ ఎందుకు రావట్లేదు అంటే, తను బీటెక్ చదివింది అక్కడ ఏ కోర్సు తనకి గుర్తులేదు. అందులో ఇప్పుడు తన ప్రయత్నాలన్నీ ఫ్రెష్గా కాదు. ఎందుకంటే తన పట్టా తీసుకొని ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేశావు, ఖాళీగా ఎందుకున్నావు అంటే, నీలో ఆ స్కిల్స్ లేవా, ఆ టాలెంట్ లేదా అని ఒక ప్రశ్న ఎప్పుడు తనను చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు శ్రీను. ఈలోపు నందిని ఫ్రెషర్గానే మంచి జాబ్ సాధించుకుంది. తను జాబ్ చేస్తూ తనకు వచ్చిన జీతంతో మొదటి నెల జీతంలో శ్రీనుకు డ్రెస్సులు, మంచి షూసు, తనకు ఖర్చులకు డబ్బులు అన్నీ కొనిచ్చింది. అదేంటి నందిని, మొదటి నెల జీతం మొత్తం నా కోసమే ఖర్చు పెడుతున్నావు, మాట్లాడకు, నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు పెడతాను అని అంటుంది నందిని. అయితే నందిని తండ్రి మొదటి నెల జీతం ఏమైందమ్మా అని అంటే, నాన్న నాకు కొంచెం ఖర్చులు ఉన్నాయి వాడుకున్నాను అంటే,
సరేలేమ్మా, నువ్వు కష్టపడిందే కదా, సరిపోతాయా, ఇంకా ఏమైనా డబ్బులు ఇవ్వాలా అని నందిని తండ్రి అడుగుతాడు. లేదు నాన్న, నా ఖర్చులకు కూడా డబ్బులు ఉంచుకున్నాను, సరిపోతాయి అని నందిని చెప్తుంది. తన కోసం ఏమీ తీసుకోకుండా ప్రేమించిన శ్రీను కోసమే అంతా ఖర్చు పెట్టింది. ఎందుకంటే శ్రీను ఇంటర్వ్యూకి వెళ్తే మంచి డ్రెస్సు అన్నీ వేసుకొని ఫార్మల్గా వెళ్ళాలి అని తన కోరిక. అయితే తను జాబ్ చేస్తున్న దానిలో మేనేజర్ని అడిగి శ్రీను గురించి అడిగితే తనకి ఈ కోర్సుల మీద పట్టు ఉంటే జాబ్ సాధించడం పెద్ద సంగతి ఏం కాదు అని చెప్పేసరికి నందిని వచ్చి, శ్రీను, నీకు ఈ కోర్సులు తెలియవు కదా, నేను చెప్తాను, అయినా నువ్వు ఒక మంచి కంపెనీలో కూడా జాయిన్ అవ్వు, కోర్సు నేర్చుకుంటే బాగుంటుంది అని కోచింగ్ సెంటర్కి వెళ్తారు. అక్కడ 30,000 డబ్బులు కడితేనే నేర్పిస్తాము అన్నారు. రూపాయి సంపాదన లేని శ్రీను ఎలా కడతాడు? పోని తండ్రిని అడిగి ఇద్దాము అని అంటే తండ్రి దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తనకు వచ్చే ఆ నెల జీతం తను తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టడం, ఇంటి నెల ఖర్చులు చూసుకోవడమే సరిపోతుంది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ప్రతిరోజు రాము శ్రీనును పొద్దున్నే లేచి చదివితేనే కదా ఇంటర్వ్యూలో మంచి అటెండ్ చేయగలవు, చదువుకో, సీరియస్గా ఉండాలి శ్రీను అని చెబుతూ ఉంటే తండ్రి చెప్పేది ఎందుకు చెప్తున్నాడు అని అర్థం చేసుకోకపోగా ఏంటి ఈ నస రోజు అని బాధపడేవాడు. అయితే నందిని మెల్లగా శ్రీనుకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. శ్రీను, ఈ రోజుల్లో మనకు ఈ ప్రత్యేకమైన కోర్సులు రాకపోతే మనం ఎక్కడ జాబ్ చేయలేం. అందులో నీకు ముందు సంవత్సరాలు అన్నీ వేస్ట్ అయిపోయినా కాబట్టి ఇది నేర్చుకుంటే నువ్వు అదంతా ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని జాబ్కి ట్రై చేయొచ్చు శ్రీను అని ధైర్యం చెబుతుంది. మరి డబ్బులు ఎలా నందిని? నా దగ్గర అయితే ₹1 కూడా లేదు కదా, ఎందుకు బాధపడుతున్నావు? శ్రీను, నేనున్నాను కదా, నేను ఎలాగైనా అడ్జస్ట్ చేసి కడతాను కదా, నువ్వు మంచిగా నేర్చుకో, అన్ని కోర్సుల్లో జాయిన్ అవ్వు, నేర్చుకుంటాడు, కోర్స్ అయిన తర్వాత జాబ్ ఇప్పిస్తాను, కాకపోతే డబ్బులు కట్టాలి అనేసరికి ప్రస్తుతం అయితే 50,000 కట్టాలి అని చెప్తాడు. అది నమ్మి శ్రీను నందినికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలాగైనా డబ్బులు కట్టి జాబ్ సంపాదించాలి అనుకుంటాడు. కానీ ఇక్కడే శ్రీను చేసిన అతిపెద్ద తప్పు ఏదేమిటంటే తండ్రి అప్పుల వాళ్ళు చాలా వేధిస్తుండడంతో వేరే దగ్గర అప్పు తీసుకొని వచ్చి మరి ఆ డబ్బులు తన భార్యకి ఇస్తాడు. రాధ ఆ డబ్బులు తీసుకొని దేవుడి దగ్గర పెడుతుంది. మన ఇంట్లో ఆ డబ్బులు ఎవరు తీస్తారలే అనే తన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసింది శ్రీను. ఎవరికీ చెప్పకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి ఆ ఏజెన్సీకి కడతాడు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళి చూద్దామంటే ఆఫీసే లేదు. అలా డబ్బులు పోగొట్టుకొని తల్లిదండ్రుల దగ్గర తన నమ్మకాన్ని పోగొట్టుకొని బాధలో ఉండిపోయాడు శ్రీను. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అన్నీ చూస్తూ మౌనంగా ఉండాల్సిందే తప్ప మైత్రి చేసేది ఏమీ లేదు. ఈలోపు తెలిసిన చుట్టాల ద్వారా మైత్రికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. అబ్బాయి మంచి చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయి అని సంబంధం వస్తే అమ్మాయి అబ్బాయికి ఇద్దరికి ఒకరికి ఒకరికి నచ్చారు. కట్నం ఏమాత్రం అడుగుతారేమో అని భయంగా రాము వాళ్ళ వంక చూశాడు. వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా 10 లక్షలు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని ఖరాఖండిగా చెప్పారు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి అని రాము ఆలోచనలో పడ్డాడు. తెలిసిన బంధువులు, మంచి సంబంధం రాము, వదులుకోవద్దు, ఇంత మంచి సంబంధం మళ్ళీ తేలేము, మనం అంటే కరెక్టే, మంచి సంబంధం, కానీ తాహతకు మించిన సంబంధం అవుతుందేమో, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బులు ఎక్కడిది అని ఆలోచిస్తూ రాము తన భార్యతో కూడా మాట్లాడాడు. ఏం చేద్దాం రాధా, ఎలా మైత్రికి పెళ్లి చేసేదెలా, శ్రీను కోసం చేసిన అప్పు తీర్చడం ఎలా అని 2 రోజులుగా బాగా ఆలోచించి శ్రీనుకు జాబు వస్తుందో రాదో ఆ స్థాయికి రాము వచ్చేశాడు. శ్రీను జాబు చేసి అప్పు తీరుస్తాడన్న నమ్మకం కూడా తండ్రికి రోజు రోజుకు తగ్గిపోతుంది. చేసేదేమీ లేక ఊర్లో ఉన్న పొలం అమ్మాయికి పెళ్లి చేసి ఆ అప్పు కూడా తీర్చేద్దాం, కొడుకుకి కూతురికి సమన్యాయం చేసినట్టు ఉంటుంది కదా రాధా నిర్ణయించుకుంటారు. ఊర్లో ఉన్న ఉన్న పొలంని అమ్మడానికి బేరం పెట్టారు. మంచి రేటు వస్తే 2 బాధలు తొలగిపోతాయని రాము ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీనుకు విషయం మొత్తం తెలిసినా తన తండ్రి బాధకు నేను ఎంత కారణమవుతానని, ఎలా తనకు సాయంగా నేను ఎలా ఉండాలని ఎంత ఆలోచించినా జాబ్ చేయడం తప్ప తనకు వేరే గత్యంతరం లేకపోయింది. చివరి ప్రయత్నంగా తండ్రి తనకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా రికమెండ్ చేయించి వెళ్ళమన్నాడు. శ్రీనును తీరా అక్కడికి వెళ్ళాక 3 నెలలు ట్రైనింగ్ ఇస్తాం, నీ పర్ఫార్మెన్స్ నచ్చితే మంచి ఉద్యోగం, కానీ ఈ 3 నెలలు నీకు ఎలాంటి జీతము ఇవ్వము అని చెప్పినా కూడా శ్రీను ఏమాత్రం బాధపడకుండా తన వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా రావాలని చేస్తాడు. కానీ శ్రీను అక్కడ నేర్చుకున్న కోర్సులు ఇక్కడ బాగా ఉపయోగపడినాయి. తన టాలెంట్ చూపించుకోగలిగినాడు. కానీ అదృష్టం మాత్రం వరించలేదు. తనకు రావాల్సిన జాబు వేరే వాళ్ళకి ఇచ్చారు. చేసేదేమీ లేక మళ్ళీ శ్రీను బయటకు వచ్చేశాడు. ఈ మాటతో తండ్రి, నీకు జాబు రాదు శ్రీను, ఇక నువ్వు ఏమీ చేయవు, నువ్వు ఒక చాతకాని వాడివి, నీలాంటి కొడుకును కన్నందుకు నా
నాకు తగిన శాస్తినే జరిగింది. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం అయిపోయింది. నువ్వు ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకున్నాను, కానీ ఆఖరికి నిన్ను నువ్వు పోషించుకోలేకపోతున్నావు. ఈ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది శ్రీను అని తండ్రి మాటలకి ఎంత బాధపడినా శ్రీను మాత్రం కసిగా చదివి మరో ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అది నీ చివరి ప్రయత్నం అనుకుంటున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ చేస్తాడు. కానీ ఇద్దరి మధ్యలో పోటాపోటీగా జరుగుతుంది. అక్కడ జాబు ఆ ఇద్దరు ఎవరంటే శ్రీను టాలెంట్ చూసి ఓకే అయితే ఇంకో అతను మంచి రికమెండేషన్తో డబ్బులు కట్టి కొందాం అనుకునే పర్సన్. ఒకడు ఎవరికి మనం ఛాయిస్ ఇవ్వాలి అని యాజమాన్యం ఆలోచించి డబ్బులు కట్టిన అతనికే జాబ్ ఇచ్చారు. శ్రీను బాధకి అవధులే లేకుండా పోయినాయి. అసలు నాకు జాబ్ ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎక్కడ అర్హత లేదు, నాకు చెప్పాలి సార్ అని గొడవ చేస్తాడు, బ్రతిమిలాడతాడు. ఏమి చేసినా తనకు జాబ్ రాదని తెలిసి బయటకు వచ్చేశాడు. ఈసారి తండ్రి మొహం చూడడానికి కూడా ధైర్యం సరిపోలేదు శ్రీనుకు. మరో రోజు ఇంకో ఇంటర్వ్యూ ఉందని తెలిసి ఏమాత్రం నమ్మకం లేకుండా అలా పోయి ఇలా రావడమే కదా అన్నట్టుగా వెళ్ళిపోయాడు శ్రీను. ఎగ్జామ్ మంచిగా రాసి మంచిగా అటెండ్ చేశాడు. ఎందుకంటే ఈ జాబ్ నాకు ఎలాగూ రాదనే నమ్మకం శ్రీనుకు బాగా బలపడిపోయింది. బయటకు వద్దాం అని అనుకునేసరికి కంగ్రాచులేషన్స్ శ్రీను, నీకు జాబ్ వచ్చింది అని ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆ మాట విన్న శ్రీను కంట కన్నీళ్లు ఆగలేదు. ఏమని ఎంతగా ఏడ్చాడు అంటే, ఎంతమంది నన్ను అవమానించినా ఎన్ని మాటలు అన్నా ఈరోజు నేను సాధించాను, ఇకపై నా తండ్రికి నేను తోడుగా ఉండగలను అనే నమ్మకం తనకి వచ్చింది. ఆనందంగా ఇంటికి వెళ్ళి తన తండ్రికి ఆ మాట చెప్పాడు. ఆ మాట విన్న తండ్రి ఎంతో ఆనందపడినాడు. నాన్న, మైత్రికి జాబ్ చేయాలనుంది, తనని జాబ్ చేయనిద్దాం, ఇప్పుడు పెళ్లి వద్దు అని మాట చెప్పాడు. వద్దు వద్దు శ్రీను, చాలా మంచి సంబంధం, అంటే సరే అబ్బాయితో మాట్లాడదాం, జాబ్ చేయడానికి పై చదువులు చదవడానికి తను ఒప్పుకుంటాడో లేదో అని శ్రీను అడుగుతాడు. ఆ అబ్బాయి ఎలాంటి మొహమాటం లేకుండా అన్నింటికీ ఒప్పుకున్నాడు. తను జాబ్ చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదనేసరికి శ్రీను రాము ఆనందంగా పెళ్లికి ఒప్పుకున్నారు. పొలం అమ్మకుండానే శ్రీను చెల్లికి మంచిగా పెళ్లి చేశాడు. ఆ చేసిన అప్పులు మెల్లగా తీరుస్తూ తండ్రికి చేదోడు వాదుడుగా ఉన్నాడు. నందిని చాలా సంతోషపడింది. ఫైనల్గా శ్రీనుకు జాబు వచ్చిందని అక్కడ నందిని కూడా వాళ్ళ నాన్న చాలా మంచి సంబంధం వెతికి నందిని దగ్గరికి పంపించాడు. అబ్బాయిని అయితే నందిని మాత్రం ఏ అబ్బాయిని చూడకుండానే తన తండ్రికి మొహమాటం లేకుండా చెప్పింది. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఒకసారి మాట్లాడి చూడు నాన్న అని అడిగింది. మొదటగా కోప్పడిన తర్వాత తన కూతురు ఇష్టాన్ని గుర్తించి గౌరవించి ఆ అబ్బాయితో మాట్లాడతాడు. జాబ్ ఉంది కదా, ఎప్పటికైనా బాగుపడతాడని నమ్మకం నందిని తండ్రికి ఉంది. ఈలోపు నందిని కూడా జాబ్లో మంచి స్థాయికి వెళ్ళింది. శ్రీను మెల్లగా తన తండ్రి కష్టాలన్నీ ఒకటి తర్వాత ఒకటి తొలగించడం, ఒక మంచి ఇల్లు కట్టుకోవడం అన్నీ ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయినాయి. శ్రీను తన తండ్రి అయిన రాముకి నందిని గురించి చెప్పి మాట్లాడితే కొడుకు ఇష్టాన్ని ఏమాత్రం ఏకీభవించకుండా గొడవ చేస్తాడేమో అని భయపడ్డాడు శ్రీను. కానీ రాము తన కొడుకు ఇష్టానికి గౌరవం ఇచ్చాడు. మాకు ఏ అభ్యంతరం లేదు శ్రీను అని చెప్పేసరికి శ్రీను ఆనందానికి అవధులే లేకుండా పోయినాయి. ఫైనల్గా శ్రీను నందినిని పెళ్లి జరిగింది. శ్రీను ఒక మధ్యతరగతి అబ్బాయి. తన తండ్రి కష్టాన్ని చదువుతున్నప్పుడు గుర్తించలేకపోయినా ఉద్యోగ ప్రయత్నాలు అప్పుడు మాత్రం తన ఉద్యోగం విలువ, కుటుంబం విలువ బాగా తెలిసి వచ్చాయి. ఇది ఒక మధ్యతరగతి అయిన రాము కథ అండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. ప్లీజ్ ఇప్పటికైనా కథ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎక్కడ బాగా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. మరో మంచి కథతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. ఉంటాం మరి. థ్యాంక్ యూ.